వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం 14,672 ఆధిక్యంలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకి 70,785 మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లొచ్చాయి. ఇక ఒక్కో హాల్లో 24 టేబుల్స్ చొప్పున మొత్తం 4 గదుల్లో 96 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 1000 చొప్పున ఒక రౌండ్ లో మొత్తం 96,000 ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4 రౌండ్లలో పూర్తి కాబోతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ రాణి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగుతా ఉంది. అయితే వాస్తవానికి నిన్న మధ్యాహ్నం తర్వాత దాదాపు ఇటు 3 గంటల తర్వాత యాక్చువల్ కౌంటింగ్ ప్రారంభం చెప్పవచ్చు. అయితే ఇటు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు కావచ్చు, అదేవిధంగా ఇటు బ్యాలెట్ పత్రంలో ఓట్లు కావడంతో దాదాపు 8 గంటల సమయం, సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ కౌంటింగ్ అర్ధరాత్రి 12:30 తర్వాత వెలువడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత రెండో రౌండ్ ప్రారంభమై కొద్దిసేపటి క్రితం రెండో రౌండ్ సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. అయితే 2 రౌండ్ల తర్వాత చూస్తే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 70,785 ఓట్లు సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి రాకేష్ రెడ్డి 56,113 ఓట్లు, బీజేపీ ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ 20,127 ఓట్లు సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే 14,672 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న అయితే ప్రస్తుతానికి ఉన్నారు. అయితే ఇటు చెల్లని ఓట్లకు సంబంధించి చూస్తే మాత్రం భారీగా చల్లని ఓట్లు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది అభ్యర్థుల మీద వ్యక్తిగత అభిమానంతో కావచ్చు, ద్వేషంతో కావచ్చు, ఓటు వేసినాక కూడా కొంతమంది జేఎన్ రాయటం, అదేవిధంగా నెగిటివ్ గా కామెంట్లు రాయటం, టిక్కు పెట్టి ఇష్టరీతిన వ్యవహరించడంతో ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఒక్కొక్క రౌండ్ లో దాదాపు 7,000 పైచీలకు ఓట్లు నమోదవుతున్న పరిస్థితి, చల్లని ఓట్లు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు కౌంటింగ్ అనేది చాలా ఆలస్యంగా మందకొడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు 90 టేబుల్స్ ఏర్పాటు చేసి, అంటే 90,000 ఓట్లు ఒకే రౌండ్ లో కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ చాలా ఆలస్యం కొనసాగుతా ఉంది. అయితే ఈ ఏదైతే ఇటు ఓటర్లు వివిధ అంశాలు బ్యాలెట్ పత్రాలపై రాయడంతో వాటిని రిజెక్ట్ చేసే క్రమంలో అభ్యర్థులకి, అదేవిధంగా ఏజెంట్లకి, అదేవిధంగా అధికారులకు మధ్య కొంత వాగ్వాదం జరుగుతుండడం, ప్రతిసారి అలాంటి ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటుకు అంటే అలాంటి అబ్జెక్షన్ వచ్చిన సమయంలో దాదాపు అర్ధగంట నుంచి గంట వరకు కూడా సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఆర్ఓ వరకు చేరడం, ఆర్ఓ దానికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా తీసి వాళ్ళకి వివరించడం లాంటి సమస్య ఇలాంటి ఉత్పన్నం అవుతున్న క్రమంలో దాదాపు ఒక్కోసారి చాలా ఆలస్యం అవుతుందని తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు కేవలం 2 రౌండ్లు మాత్రమే ముగిసింది. మరొక 2 రౌండ్ల ఓట్ల సంబంధించి కౌంటింగ్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఈ రోజు సాయంత్రం వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఝాన్సీ రాణి, అంటే ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన తర్వాత ఫైనల్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా పూర్తయిన తర్వాత ఇటు దానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ కూడా, గెలుపుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటికి విజేత నిర్ణయం కాకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్తే మాత్రం రేపు ఉదయం తర్వాతనే ఈ తుది ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఝాన్సీ రాణి, అంటే ఇవాళ తుది ఫలితం వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తలేవా? జన్సిరెండ్, అంటే మనం ముందే చెప్పుకున్నట్టు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏదైతే మ్యాజిక్ ఫిగర్, అంటే వ్యాలిడ్ ఓట్స్ లో 50% ప్లస్ 1 ఆ ఫిగర్ ఎవరైతే చేరుకుంటారో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఈ చల్లని ఓట్లు వేరు చేయడం, ఈ 2 సైమల్టేనియస్ గా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ ని మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎవరైనా అభ్యర్థి చేరుకుంటే, సపోజ్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న లీలో ఉన్నారు కాబట్టి ఆయన కనుక ఆ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా విజేతగా ప్రకటిస్తారు. అదేవిధంగా చేరుకున్నట్టయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్లి ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత వరకు ఎవరో ఒక అభ్యర్థి ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాతనే తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. ఝాన్సీ రాణి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
2 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం 14,672 ఆధిక్యంలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకి 70,785 మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లొచ్చాయి.